ఏపీ మున్సిపల్ వర్కర్ యూనియన్ ఏఐటీయూసీ అనుబంధం సంఘం రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా శ్రీకాకుళం మున్సిపల్ కార్యాలయం దగ్గర నిరసనలు వెల్లువెత్తాయి. యూనియన్ అధ్యక్షులు టి తిరుపతిరావు అప్పలరాజు మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న అన్ని నగర పంచాయతీలు, మున్సిపాలిటీ, నగర కార్పొరేషన్ కార్యాలయాల దగ్గర నిరసనలు చేపడుతున్నామని అన్నారు. నవంబర్ నెల వేతనం ఇంకా కార్మికుల ఖాతాలో జమ చేయకపోవడం అన్యాయమని అన్నారు. మరణించిన కార్మికుల స్థానంలో వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగం ఇచ్చి కార్మికుల కొరత లేకుండా జనాభా ప్రాతిపదికన కొత్త కార్మికులను నియమించాలని అన్నారు. ఇంజనీరింగ్ కార్మికులకు పండుగ సెలవులు అమలు చేయాలని, విలీన పంచాయతీ కార్మికులకు డివిజన్ ఏర్పాటు చేయాలని, లేకుంటే పోరాటం ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సంవత్సరాల కాల పరిమితి సీనియారిటీ వర్గర్లు పర్మనెంట్ చేయాలి. ప్రభుత్వం ఇచ్చిన మినిస్టర్లు అమలు చేసి జీవోలు విడుదల చేయాలి. చేసేంత వరకు మా పోరాటం కొనసాగిస్తాం. ఇంజనీరింగ్ కార్మికులు న్యాయం జరిగేంత వరకు పోరాడతాం. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న నిరసన చేయండి. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న మున్సిపల్ కార్యాలయం సింబాలిక్ గానే ఇది అంతం కాదు, ఇది ఆరంభం. సింబాలిక్ గానే పోరాటం చేస్తాను. పండగ తర్వాత 2025 సంవత్సరం మాత్రం ఇప్పటి వరకు ఇది శీతాకాలం అని చెప్తున్నాం. వచ్చే కాలం అంతా కూడా పోరాటాల కాలంగా మాత్రం ఆ విధమైన పోరాటాలు చేస్తామని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తున్నాం. బేషరతుగా ఏవైతే డిమాండ్లు ఉన్నాయో గత ప్రభుత్వం అంగీకరించిన డిమాండ్లు ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ అనుబంధ సంఘ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా గత ప్రభుత్వం సమ్మెల కాలంలో కొన్ని మినిట్స్ ని అంగీకరించి ఇప్పటి వరకు అమలు చేయలేదనేటువంటి నిరంకుశ ధోరణిని మేము నిరసిస్తూ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మున్సిపల్ పారిశుధ్య మరియు ఇంజనీరింగ్ కార్మికులందరూ కూడా రోడ్లు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పటికైనా ప్రభుత్వం దిగువచ్చి ఇంజనీరింగ్ కార్మికుల్ని దయచేసి ఇంజనీరింగ్ కార్మికుల యొక్క వేతనాలు పెంచితే వారి కుటుంబాలకి వారికి ఎంతో న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. 15 సంవత్సరాలు సీనియారిటీ ఉన్నటువంటి ఇంజనీరింగ్ కార్మికుల్ని క్రమబద్దీకరించాలి. అలాగే టెక్నికల్, నాన్ టెక్నికల్ అని వేతనాలు ఇవ్వాలి. అదే సందర్భంలో పర్మనెంట్ వర్కర్ల యొక్క ఎన్కాష్మెంట్, సరెండర్ లీవ్ కూడా అమలు చేయాలి. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని విలైన పంచాయతీలు ఉన్నాయి, వాటిని కూడా ఆ కార్మికుల్ని ఆప్కాస్లో మెర్జర్ చేయాలని ఈ సందర్భంగా రాష్ట్ర సమితి పిలుపునిచ్చిన సందర్భంగా ఇప్పుడు శ్రీకాకుళం నగరపాలక కార్యాలయం వద్ద మేము నిరసనలు చేపడుతున్నాం. ప్రభుత్వం బేషరతుగా రాష్ట్ర నాయకత్వాన్ని పిలిచి చర్చలు జరిపి మున్సిపల్ పారిశుధ్య ఇంజనీరింగ్ కార్మికుల యొక్క దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం చేస్తాదని ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.